ఇక కడప జిల్లా పులివెందులలో వేగంగా మారిపోతున్నాయి రాజీ సమీకరణాలన్నీ. ఒకవైపు మాజీ టీడీపీ నేత సతీష్ రెడ్డితో వైసీపీ టీడీపీ నేతల పోటాపోటీ భేటీలు సాగుతున్నాయి. నిన్న సతీష్ రెడ్డి ఇంటికి వెళ్లారు వైసీపీ నేతలు. పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా ఇన్ఛార్జ్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు ఇవాళ సతీష్ రెడ్డితో బీటెక్ రవి భేటీ అవుతున్నారు. టీడీపీలోకి రావాలని సతీష్ రెడ్డిని ఆహ్వానిస్తున్నారు బీటెక్ రవి. ఇక సతీష్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారు, దీనిపైనే ఉత్కంఠ నెలకొని ఉంది. గతంలో వైఎస్ఆర్ అదేవిధంగా వైఎస్ జగన్ పై పోటీ చేశారు సతీష్ రెడ్డి. 2019 ఎన్నికల అనంతరం టీడీపీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు పులివెందుల టీడీపీ సీటును బీటెక్ రవికి కేటాయించడంతో సతీష్ రెడ్డిని కలిశారు వైసీపీ నేతలు, పార్టీలోకి ఆహ్వానించారు కూడా. అయితే కొద్దిసేపటి క్రితమే బీటెక్ రవి కూడా సతీష్ రెడ్డిని కలిశారు. టీడీపీలోకి రావాలంటూ ఆహ్వానించారు. అయితే తన రాజకీయ భవిష్యత్తుకు సతీష్ రెడ్డి సహకారమే కారణమని చెప్తున్నారు బీటెక్ రవి. ఒక 4-5 రోజుల కిందట కూడా నాకు టికెట్ అనౌన్స్ అయిన మరుక్షణం నేను సతీష్ రెడ్డి అన్నాను, వాళ్ళ బ్రదర్ను విష్ణును ఇంటికి వచ్చి కలుస్తాను జరిగింది. ఇప్పుడు నాకు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక అవకాశం వచ్చింది. నేను వాళ్ళ అభిప్రాయం తీసుకున్నాకనే ఏ విషయం కూడా చెప్తానని ఆయన 2-3 రోజులు టైం అడగడం జరిగింది. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్ళాము. దీనికి ఏదైనా 2-3 రోజులు టైం పడుతుంది. ఏదేమైనప్పటికీ సతీష్ రెడ్డి అన్న తప్పకుండా మాకు మేలు జరిగే విధంగా ఆయన నిర్ణయం తీసుకోవాలని కూడా భగవంతుని ప్రార్థిస్తాం.